భీమవరం లేఅవుట్లో 9,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. నేను మీరు నోట్ చేసుకోండి. అది నేను భీమవరం వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని. ఆయన కొత్తగా ఎంక్వైరీ చేయమన్నాడు. నేను ఇచ్చి 2 సార్లు రిమైండ్ రాశాను కలెక్టర్కి. ఆ కలెక్టర్ కనీసం పట్టించుకున్న పరిస్థితే లేదు. అధ్యక్ష భీమవరమే కాదు, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, బెజవాడ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదండి. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చెప్తాను. కలెక్టర్ అడగండి. నేను మీకు చెప్తాను అధ్యక్ష, మీరు అడిగారు కాబట్టి, గౌరవ అధ్యక్షులు వారు అడిగారు కాబట్టి. నేను చైర్మన్ హోదాలో రాస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ చేయమంటే ఏం ఎంక్వైరీ అధ్యక్ష? కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష, దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలోనే భీమవరం కూడా ఒక భాగం అధ్యక్ష. కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద మొత్తం స్టేట్ వైడ్ ఎంక్వైరీ. నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి, ఏదండి ఏం జరుగుతుంది అనేది నాకు రిప్లై ఇవ్వాలి కదా కలెక్టర్. మీ లెటర్ 2 సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ 4 సార్లు ఫోన్ చేస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ డబ్బులు దొబ్బేస్తున్నారు, లబ్ధిదారుల దగ్గర ఎంటీ నోట్ల మీద సంతకం పెట్టించుకున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే యాక్షన్ తీసుకుని చెప్పకపోతే చెప్పండి. అధ్యక్ష, మీ మాటల ద్వారా, మీ రూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఎస్ ఈ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, మీరు మొత్తం రాష్ట్రానికి అనకండి. అధ్యక్ష మీరు చెప్పింది ఒకటే అధ్యక్ష, మేము రాష్ట్రం మొత్తంలో జరిగింది. ఇప్పుడు ఆ సభ్యుడు ఒక చోట జరిగింది చెప్పారు, యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. తీసుకుంటామని చెప్తాను అధ్యక్ష. నేను తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ఆల్రెడీ చర్యలకి ఉపక్రమించాం. అదేవిధంగా కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశాము. ఈ కంపెనీల మీద కూడా రికవరీ ఏ విధంగా చేయాలో కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈ టెండర్ సిస్టమ్ ఎందుకు సాధ్యం కాదంటే, ఇది బిఎల్సి సిస్టమ్ కాబట్టి, అంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి టెండర్ ద్వారా వెళ్తానికి వీలు కాదు అధ్యక్ష. అందుకని తప్పకుండా ఏదైతే అడ్వాన్స్ పెట్టకూడదు కదా, ఏదండి కాంట్రాక్టర్స్ కాదు అధ్యక్ష, కొంతమంది బెనిఫిషరీస్ తో చేసుకున్న ఒప్పందం ద్వారా వాళ్ళు నిర్మాణం చేస్తారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వానికి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న విధానం ఇదంతా కూడా ఏంటంటే తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు ఏదైనా నిర్మాణంలో కొంచెం అడ్వాన్స్ డ్రా చేసి ఉంటే వాళ్ళందరి మీద కూడా మెటీరియల్ రూపంలో కానివ్వండి, లేదా నగదు రూపంలో కానీ తీసుకున్న అడ్వాన్స్ అన్నింటినీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్ష, ప్రశ్న వచ్చి గౌరవ సభ్యులు వచ్చి, సారీ నేమ్ చేస్తాను ఏమనుకోవద్దు అధ్యక్ష, రామారావు గారు ఆయన గౌరవంతో ఆయన చెప్పారు అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష. కానీ రామారావు గారిని దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతుంది అంటే, ఆ ఎంక్వైరీ కమిటీలో రామారావు గారిని వేయండి. ఎందుకంటే ఆయనకున్నాయని, లేదంటే ఆయన దగ్గర నుంచి ఒక కాగితం తీసుకోండి. ఎవరో స్పెసిఫిక్గా ఆయన ఉద్దేశంలో అంటే ప్రభుత్వం దగ్గర అది సమాచారం లేదని, ప్రభుత్వం లేదని ఆయన 1-10 సార్లు నేను సూటిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది. ఏదైనా తప్పులు జరిగితే ఏ ఫార్మం అనండి, ఎవరమనండి, వ్యక్తులు ఎవరనండి, వారి మీద ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకొని దాని ఎంక్వైరీ చేసి అది మీరు పెట్టి అప్పుడు వాళ్ళ మీద మన వ్యక్తుల పేరు చెప్తే పర్వాలేదు. కానీ ఇందాక మంత్రి గారు ఒక మాజీ శాసనసభ్యుడి పేరు కూడా ఆయన వాడారు అన్నారు. రాప్తాడు మాజీ శాసనసభ్యులు కూడా తప్ప అన్నారు. దయచేసి ఆ పేరుని తొలగించండి, ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఎండీ ఉంటారో, ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళందరూ బాధ్యులు. అంతేగాని ప్రత్యేకంగా పెట్టడం, అది కాకుండా గౌరవ సభ్యులు వచ్చి ఇగో దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి రిప్రజెంట్. మీ మనసులో అన్ని ఏం ఎంక్వైరీ చేస్తారో చేయమని సార్, వద్దంటే మానరు కదా. ప్రభుత్వం మీది, మీ ఇష్టం చేయండి. దానికి ఎవరు బాధ్యత అయితే, ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా దయచేసి మిమ్మల్ని ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే, క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజాలు బయటపెట్టి ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని శిక్షించవలసిందిగా కోరుతున్నాం మేము. మంత్రి కూర్చోండి, రామారావు కూర్చోండి. మీ క్లారిఫికేషన్ అడగలా, కూర్చోండి మంత్రి గారు.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నా 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 మీ క్లారిఫికేషన్ అవసరంలా, మీ క్లారిఫికేషన్ అవసరం లేదండి. మీ క్లారిఫికేషన్ మంత్రి గారు చెప్తారు, మీ సమాధానం అవసరం లేదు కదా ఇక్కడ. అధ్యక్ష, అంటే గౌరవ సభ్యుల ఆందోళన కూడా ఏంటంటే అధ్యక్ష, ప్రతి గ్రామంలో ఇవి ఉంటాయి అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు చెప్పింది ఎంక్వైరీ చేయండి, తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. వారు అడిగింది ఏంటంటే టెండర్ లేకోకుండా ఎందుకు ఇచ్చారనేది ఎవరన్నా, టెండర్ ఇవ్వకుండా ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అధ్యక్ష. అది ఎంక్వైరీ, అదే ఎందుకు ఇచ్చారు అడిగారు అధ్యక్ష. దీంట్లో టెండర్ విధానంలో వెళ్ళటానికి అవకాశం లేదు అధ్యక్ష. దీంట్లో టెండర్ విధానంలో వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలి. కాకపోతే ఇన్ని ఇల్లులు కట్టడానికి బెనిఫిషరీస్ కి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ ఆనాడు ప్రభుత్వం కల్పించింది. ఫెసిలిటీ రూపంలో కల్పిస్తే అనేక అవకతవకలకు దారి తీస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, నేను మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే ఈ టెండర్ ప్రక్రియ లేకుండా కనీసం సెక్యూరిటీ డిపాజిట్ కూడా కాంట్రాక్టర్ పే చేయకుండా 3,50,000 హౌసెస్కి 2,000 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారి దృష్టిలో ఉన్నట్టుగా లేదు. అదేవిధంగా ఇక్కడ 3 పాయింట్స్ రెగ్యులారిటీస్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆస్పెక్ట్లో చాలా మనీ దుర్వినియోగం అయింది. అదొక పాయింట్, దాన్ని ఒక పాయింట్గా ఇర్రెగ్యులారిటీగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 2, ఏదైతే సెక్యూరిటీ లేకుండా అడ్వాన్సులు తీసుకున్నారో దాని మీద డెఫినెట్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. హౌసెస్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్లు ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మెటీరియల్ తీసుకున్నారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక నిర్దిష్ట టైం పెట్టుకుని ఒక ప్రాపర్ ఏజెన్సీ చేత దీన్ని ఎంక్వైరీ చేసినట్టయితే ఈ మొత్తం స్కామ్ యొక్క వివరాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను. మాన్యం 20, అల్లూరు సీతారామరాజు 7, అనకాపల్లి 11, కాకినాడ 10, కోనసీమ 10, ఏలూరు 33, ఎన్టీఆర్ 43, బాపట్ల 23, పల్నాడు 45, తిరుపతి 50, అన్నమయ్య 20, సత్యసాయి 26, నంద్యాల 18, వెరసి మొత్తం 934. క్వశ్చన్ నెంబర్ 13685 ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ క్రింద మొత్తం 65,18,496 మంది లబ్ధిదారులు ఉన్నారు. మరియు ఈనాటికి 63,59,907 లబ్ధిదారులు ఉన్నారు. రెండో ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నుంచి ఈరోజు 14,967 పెన్షన్లు తొలగించడమైనది. పర్మనెంట్ మైగ్రేషన్ కింద 10,791 మరియు ఇనెలిజిబిలిటీ కింద 4,176. నాలుగో ప్రశ్నకు సమాధానం ఏమీ లేవు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు వారు చెప్పేటువంటిది వారు చెప్పిన దాంట్లోనే 65,600 సుమారు పెన్షన్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న రోజుకి 65,60,000 సుమారు పెన్షన్లు ఉన్నాయనేటువంటిది వారు చెప్పడం జరిగింది. తర్వాత ఈ రోజుకు ఉన్నటువంటిది 63 లక్షలు, అంటే సుమారు 2 లక్షల సుమారు పెన్షన్లో ఏ విధంగా తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అనేటువంటిది తగ్గటంలోని